హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పొంగలి అండి. దాని తయారీ విధానం చూద్దామా అండి. ముందుగా బియ్యము పెసరపప్పు కడిగి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. మీరు ఏ గ్లాసులన్నా తీసుకోండి. 1 గ్లాస్ రైస్ అయితే 1/2 గ్లాస్ పెసరపప్పు అండి. ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే త్వరగా అయిపోతుందండి. మంచిగా ఇంకా రైస్ కూడా బాగా మెత్తగా కుక్ అవుతుంది. ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీలోనే చేస్తే చాలా బాగుంటుందండి. మీ ఇష్టం, ఆయిల్తో చేసినా కూడా పర్వాలేదు, కానీ గీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసుకోవాలి. ఇలా బియ్యం పప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలండి. రెగ్యులర్గా మనము పొంగల్ అలా కుక్ చేస్తే మామూలుగా నార్మల్ వాటర్ పోసుకుంటాం కదండి, కానీ పొంగల్ రైస్కి ఇలా వేడి నీళ్ళు పెట్టుకుంటే రైస్ మంచిగా కుక్ అవుతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా రైస్ పప్పు ఒక 5 మినిట్స్ ఫ్రై అయిపోయాక దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటే పొంగల్ మంచిగా ఎల్లో కలర్లో లుక్ చూడడానికి చాలా బాగుంటుంది. వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వేసేసుకోవాలి. దీంట్లో వేడి నీళ్ళు వేసుకున్న వల్ల రైస్ బాగా సాఫ్ట్గా మంచి కుక్ అవుతుందండి. అందుకే వేడి నీళ్ళు పెట్టాను. అసలు ఇది పాత బియ్యంలో కన్నా కొత్త బియ్యంతో చేస్తే మంచిగా మెత్తగా కుక్ అవుతుంది. పాత బియ్యం కాకుండా కొత్త బియ్యంతో చేస్తే. వాటర్ పోసేసుకున్నాక టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ వేసాను. వేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్ రానిద్దామండి. బాగా మెత్తగా కుక్ అవుతుంది. 5 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, రైస్ బాగా మెత్తగా కుక్ అయిపోయింది. ఇంకా కొంచెం వాటర్ ఉంది. మనం పక్కన పోపు రెడీ చేసే వరకు ఈ వాటర్ కూడా ఒకసారి మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసుకొని కుక్ చేసుకుంటే మంచి మెత్తగా అయిపోతుంది రైస్. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కప్ గీ వేసుకోవాలండి. ఇలా పక్కకి ఇట్లా అన్నంని కొంచెం మెత్తగా వాటర్ ఇంగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. వేడి నీళ్ళు పోసాను కాబట్టి రైస్ ఇంత సాఫ్ట్గా బాగా కుక్ అయిందండి. ఒక 2 పచ్చిమిర్చి అండి సన్నగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కాజు, కొంచెం అల్లం తురిమి పెట్టుకోవాలి. కరివేపాకు. ఫస్ట్ దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలండి ఇలా దంచి వేసి పెట్టుకోవాలి పక్కకి. మిరియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ ఇలా దంచి పక్కకి పెట్టేసుకోవాలి. దీంట్లోనే అల్లం తరుగు, పచ్చిమిర్చి, కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం ఇది ప్రసాదం లాగా కూడా పెట్టుకోవచ్చండి, దేవుడికి నైవేద్యానికి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేది నవరాత్రులు అండి. ఇంకా 9 డేస్ 9 ప్రసాదాలు కూడా పూజ విధానం కూడా చూపిస్తానండి. అంటే నేను నార్మల్గానే పూజ చేసుకుంటా. ఇంట్లో పూజ ఎలా అదే పూజ ప్రసాదం చేసి పెడతాను నైవేద్యం. అది కూడా మీతో షేర్ చేసుకుంటా అండి. చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదండి. లైక్స్ ఎవరు చేయట్లేరు. ప్లీజ్ లైక్ చేయండి. లాస్ట్కి కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పోపు పొంగల్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి.
పోపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. వేడి వేడిగా ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి. ఈ పొంగల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.